67,760 పోస్టులు ఇచ్చిన అని చెప్పిండు. అందరు జాబులు చేస్తున్నాను. నేను ఆ పాత నోటిఫికేషన్ అన్ని తీసుకొని మన టీజీపీఎస్ ఆఫీస్కి పోయినా. నోటిఫికేషన్ చూపేసి నన్ను బతలాడిండ్రు. అలా మేము ఇయ్యలే, ఇచ్చినాయి 13,000. అలా మెడికల్ హెల్త్ ఎక్కువ. అలా టీజీపీఎస్సీకి వెళ్ళి ఇచ్చినాయి. మొత్తం చూస్తే ఎన్ని ఇచ్చిండ్రంటే టీజీపీఎస్సీకి వెళ్ళి ఒక 13,500 పోస్టులు ఏమో టీజీపీఎస్సీకి వెళ్ళి ఇచ్చారు. అయితే ఇవాళ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ కూడా పోస్టులు పెంచాలి టెట్ నార్మలైజేషన్ కోసం అని డిఎస్సి మేనిఫెస్టోలో డిఎస్సికి 11,000 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పారు. పాత నోటిఫికేషన్ 500 మళ్ళీ మొన్న 5,500 కల్పించారు. యాక్చువల్గా ఇప్పుడు నేను అంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏందో మీరు జాగ్రత్త తగినండి. 25,534 మంది రిటైర్డ్ అయ్యారు. అయితే వాళ్ళ కోసం నేను కొట్టాడుతున్నా. యాక్చువల్గా వాళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి కొట్టాడుతూ ఉంటే అందులో తెలిసింది ఏంటంటే టీచర్లు 10,000 మంది రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ పైసలు ఇవ్వాలి. అందులో దాదాపు 50 మంది చచ్చిపోయారు పైసలు అందక. పోలీసు వాళ్ళు 10,000 మంది రిటైర్డ్ అయ్యారు. అదేందా తక్కిన 5,500 మంది వాళ్ళు రిటైర్డ్ అయ్యారు. ఓకేనా? మరి ఇప్పుడు ఆ ఉద్యోగం ఎవరు చేస్తుండ్రు? అయితే నేను అవి ఎవరితో చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేపిస్తుంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం నేను మొన్న ఒక ఆయన చనిపోయాడు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసర్, అధికారుల ఒత్తిడి తట్టుకోలేక. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సిన అంటే ఆ 25,534 పోస్టులు రిటైర్డ్ అవుతున్నా కొద్ది ఎప్పటికప్పుడు నింపాల్సింది పోయి అవి జీతాలు దానిలో పైసలు మిగిలి అంటే ఎంత చిల్లరగా అయిపోయిందంటే అలా ఇప్పుడు ఒక్కొక్కరు ₹1,00,000 జీతం అనుకో రిటైర్డ్ అయిన 25,500 మందికి ఒక్కొక్కరు ₹1,00,000 జీతం. రిటైర్డ్ కాగానే ఏమవుతుంది? 50,000 పెన్షన్ అవుతుంది. సగం ఎగిరిపోతుంది. సగం ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఆ పని ఎవరితో చేపిస్తుంది? మీ పనితో చేపించకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో చేపిస్తుంది. వానికి ఎంత ఇస్తున్నారు? 23,000 ఇస్తే ఏజెన్సీ కమిషన్ అంత పైన చేతికి వచ్చేది 13,500. అంటే ₹1,00,000 పని చేయించేటోడు ₹1,00,000 జీతం ఇచ్చే పని 13,000తో పని చేపిస్తుంది. నేను వీళ్ళ నౌకరు ఎందుకు ఇవ్వాలి? సరే, మరి మన పైసలు ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి, ఆ గతంలో మై హోమ్స్ రామేశ్వరరావుకు, పొంగిలేటికి అట్లా వివిధ రకాలుగా కమిషన్లు ఇచ్చేటోళ్ళు పోతుంది. బ్రదర్ ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నేను ఇవాళ రానికి ఏంటంటే నేను గతంలో ఇదే రీప్రజెంటేషన్ నేను ఇచ్చిన. పోయినసారి 12 రోజులు నిరాహార దీక్ష చేసిన. తర్వాత ఇవాళ నా బాడీ అప్పట్లేక లేదు. ఇప్పుడు 4 పూటలు తినటం 2 పూటలకు అయింది. 12 రోజులు తర్వాత జీవితంలో దీక్ష చేయకుండా అయినా. ఇవాళ ఏందనంటే నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్లో 12,300 మందితో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయించిన. ఇవాళ ప్రభుత్వం 4,000 కోట్లు రిజల్ట్ చేయాల్సి వచ్చింది. ఇవాళ నాది ఏంటంటే మీ పార్టిసిపేషన్ ఉండాలి. నేను రిప్రజెంటేషన్ ఇస్తాను మీ తరఫున ఇచ్చిన అది అంటే వేస్ట్. ఇవాళ మీ పార్టిసిపేషన్ ఏంటంటే నేను రిప్రజెంటేషన్ తయారు చేసిన. అలా టెట్ నార్మలైజేషన్ ఉంది, డిఎస్సి పోస్ట్ ఉంది, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఏజ్ ఇప్పుడు నోటిఫికేషన్ 4 ఏళ్ళు అయిందిగా. గ్రూప్ 1 పడి గ్రూప్ 2 పడి ఒక 4 ఏళ్ళు అయిందా? డిప్యూటీ డిఓలు పడి 19 ఏళ్ళు అయిందా? ఇట్లా అన్ని కొన్ని నేను రాసిన. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అది చేయండి. అంతేకాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ దాదాపు ఇప్పుడు 5,000 వచ్చినాయి. 15 లక్షల మంది అందులో ఉన్నారు. అర్థమైందా? ఇవాళ పీజీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏం చెప్పినా తమ్మి ఒకటి మనకు లైబ్రరీ తర్వాత నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఖాళీలు వేయించుకునే పరిస్థితి. మీ ఖాళీలు వేయండి, మీరు ఎంత చదివినా ఏం లాభం నేను చెప్పు. ఖాళీలు నింపాలనే ఉద్యమం చేయకుంటే మీరు ఎంత చదివినా ఏం లాభము? ఇవాళ నేను దాదాపు రాష్ట్రంలో అన్ని లైబ్రరీ చాలా మందిని కలిసిన. చదువుతూనే ఉంటారు. ఏం 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 లాభం? 20-30 పోస్టులు 40 పోస్టులు వాళ్ళు వేస్తే ఏం లాభము? ఇవాళ పీజీలు చదివిన వాళ్ళు 13,000 పనిచేస్తున్నారు అబ్బా. ఇలా ఎంటెక్ డబల్ ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఇలా కానిస్టేబుల్ అప్పటికప్పుడు కానిస్టేబుల్ 10వ తరగతే. ఇప్పుడు డబల్ ఎంటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఎంటెక్లు చేసిన వాళ్ళు, డబల్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. అలా రైట్ టైం రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి మనం ఇది పరిస్థితి వస్తుంది. నేను అదేంటంటే మీరు ఇప్పుడు సిగుంటే రకరకాల కొప్పులు వేసుకోవచ్చు. ఇట్లు వేసుకోవాలి, పైడి సాబ్ ఇట్లు వేసుకోవచ్చు, ఇట్లు ఎట్లా వేసుకోవచ్చు. నీకు సిగలేనప్పుడు ఏం వేసుకుంటావు అబ్బా? ఇవాళ మీరు కనీసం వారానికి ఒక్క రోజైనా ఒక నిరసన, ఒక 2 నిమిషాలు నల్ల బ్యాచ్ పెట్టుకొని మా పోస్టు నింపాలని ఇక్కడ పెట్టాలి. ఒక 2 నిమిషాలు. ఇవాళ నేను రీప్రజెంటేషన్ చేసిన. మీరు దీని మీద సంతకాలు చేయండి, మొబైల్ నెంబర్ రాయండి. నీకు ఏ పోస్ట్ రావాలని అది కూడా రాయాలి. ఎందుకంటే ఆ చీఫ్ సెక్రటరీ ఇస్తా, దాన్ని సుప్రీంకోర్టుకి ఇస్తా, దాని మీద చాలా పెద్ద ఎత్తున చేస్తా. మీరు చూడొచ్చు నా ఉద్యమం ఎట్లుంటుందో. అర్థమైందా? చాలా పెద్ద ఎత్తున చేస్తా. మీరు ఎవరు ఉండాలి, ఎవరిని లీడర్ అవసరం లేదు, ఎవరు వచ్చి మాట్లాడే అవసరం లేదు, ఎవరు రాడు కూడా. మనకి ఏం అవసరం అబ్బా? ఓట్లలో ఎలక్షన్లప్పుడు వస్తాడు, మీకు చెప్తారు రాగానే ఖాళీలు మొత్తం నింపేస్తామని చెప్పి 2 లక్షల పోస్టులు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటారు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిండ్రా?
అబద్ధాలు చెప్తే దాటిపోతారు. మీరు ఇన్నే ఉంటారు, వాళ్ళు ఆన్నే ఉంటారు. ఇవాళ మీరు 35 ఏళ్ళకి రాయాల్సిన అంటే 4 ఏళ్ల కింద అయితే మీకు ఇప్పుడు ఇలా చాలా మంది ఏజ్ బార్ అయిపోయింది. నేను 49 ఏజ్ రిలాక్సేషన్ పెట్టిన, 49 years తీసుకొచ్చిన. ఎందుకు? ఒక సంవత్సరం పోతే ఒక ఏజ్ వెళ్ళి ఒక బర్త్డే వస్తే కట్టమే కాదబ్బా, హ్యాపీ బర్త్డే కాదు, సాడ్ బర్త్డే. ఒక బర్త్డే నిరుద్యోగులకు ఒక బర్త్డే వచ్చిందనంటే ఒక సంవత్సరం మనం పోతే ఇంకా పోనే బట్టే. కాబట్టి నాది ఏంటంటే మీరు మీ పార్టిసిపేషన్ కావాలి, మీరు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి, మీరు ఫైట్ చేయాలి, మా ఖాళీలు మా నింపాలని. ఎవడు ఎమ్మెల్యే వచ్చినా ఎవడు వచ్చినా మీరు రోజు ఎవడో ఒక దగ్గర పోవాలి, మా నింపాలని చెప్పాలి. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు 5,000 వేస్తాం, 5,000 కాదు 20,000 వేయాలని ఇక్కడ దాకా వచ్చినా కానీ సిపి దగ్గర కూడా పోయి ఒకటి ఇస్తున్నా. అర్థమైందా? ఎందుకంటే అది ఇక్కడ అందరు డీజీపీకి ఇవ్వాలి, డీజీపీ కాదు, ఇక్కడికి అందరు అంతర్గల్ మన ఏది ప్రజలను బిల్డప్ చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడాలి. ఒక నిమిషం మాట, నేను ఇక్కడ 3 ఏళ్ళకే చదువుతున్నా బ్రదర్, ఇప్పటిదాకా నాకు జాబ్ రాలే, నోటిఫికేషన్ రాలే అని ఒక రీల్ చేసి పెట్టండి అబ్బా. అరే ఇంత ఈజీ ఉన్నది. మీరు ఏది టీజీపీఎస్సీకి ట్యాగ్ చేయాలి, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయాలి, ఫైనాన్స్ మినిస్టర్ ట్యాగ్ చేయాలి, కేంద్రంలో హెచ్ఆర్సీకి ట్యాగ్ చేయాలో, ఇద్దరు మీరు ట్యాగ్ చేసి 1 నిమిషం రీల్ పెట్టేయాలి, అయిపోయా. అట్లా మీరు మన ఇష్యూ ఇవాళ బాధ ఏంటంటే, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లైబ్రరీలు తిరిగినా ఇంతమంది చదువుతున్నారు అబ్బా, ఇంతమంది చదువుతున్నారు. కొంతమంది ఇంటికెళ్ళి ఉసిపోయినాయి, కొంతమంది ఇంటికెళ్ళి తెల్లగా అయిపోయినాయి, డిప్రెషన్లో పోతా ఉంటారు చదివి. వీళ్ళకున్న మీకున్న నాలెడ్జ్ గవర్నమెంట్ జాబ్లో ఇవ్వను కూడా నేను చెప్తాను. ఏ రాజకీయ నాయకు ఉన్నది ఇలా నేను ఒక్కరు చూజ్ చేసి బయటికి తీస్తా. ఇక్కడ ఉన్న ఏ మంత్రి కూడా ఆయనతో డిబేట్ చేయలేరు. అసలు డిబేటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకు అసలు నాలెడ్జ్ ఉంటుంది. పుస్తకాలు చదివిస్తుంది, ఎందుకంటే ఈ లైబ్రరీలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి చెప్తున్నా. పుస్తకాలు అంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ మరి ఇంట్లోనే అయిపోవాలి, బయటికి రావద్దు. అది నా బాధ ఏంటంటే ఇవాళ రాష్ట్రం వెనుకబడడానికి కరప్షన్ ఫెలోస్ బయటికి రానికి, యూజ్లెస్ ఫెలోస్ అంటే ఇవాళ రాజకీయాలు చేయడానికి, ఇవాళ కరప్షన్ ఫెలోస్ నౌకరు చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు మీరు కేవలం పుస్తకాల మీద కూర్చుంటారు. కాబట్టి మీరు మా ఖాళీలు మాకు నింపండి, ఈ ఖాళీలు నింపండి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత భయంకరంగా పెట్టినప్పుడు ఎవరైనా అడిగినారబ్బా? దాదాపు 450 పోస్టులు అంత కిందికి మీదికి అయినాయి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు మొత్తం సంకనాకిపోయింది. అలా ఏమైనా అడిగిందా? ఎంత పెద్ద ఇష్యూ అది. ఒక్క నౌకరు మన కింది మీదకి అయితే మొత్తం రాష్ట్రం మొత్తం ఏకం చేస్తాము. 450 గ్రూప్ 1 పోస్టు కింది మీదకి అయితే అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. 46వ జీవో మీద ఉద్యమం లేదు, అన్ని 4 days. నా విన్నపం ఏంటంటే ఇప్పుడు మీరు దాని మీద చదవండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్న ఇది యాడ్ చేయమని చెప్పి నాకు చెప్పండి. 9866323813 నా ఫోన్ నెంబర్కు అన్న ఇది కూడా యాడ్ చేయమని. నేను చీఫ్ సెక్రటరీని, ముఖ్యమంత్రిని, కోర్టు లెవెల్లో కోర్టుల స్థాయిలో నేను గుంజుతా. ఇంకా నోటిఫికేషన్ వల్లే పడబోతున్నాయి. మనం ముందే అప్రమత్తంగా ఈసారి ఒక్క పేపర్ లీక్ కావాలంటే మనం కూర్చోవాలా, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నిన్న మొన్న టీజీపీఎస్సీలో మొత్తం మోకాల మీద తీసుకొచ్చిన ఒక్కరిని పోయి, నిన్నటికంటే ముందు రోజు డైరెక్టర్ ఏది పేపర్లు వేసుకొని పండుకున్నా, నాకు నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చో బతిలాడినరు. మొత్తం పోతే లాస్ట్లో చూస్తే ఏంటంటే మెడికల్ హెల్త్ దిశయంగా ఇచ్చిన పోస్టులు 4,500 పోస్టులు, ఓన్లీ 4,500 పోస్టులే అందులోకి వెళ్ళొచ్చినాయి. మరి ప్రిపేర్ అయితే ఎంత పంది అని మీదే చెప్పుంది. మన ఈ వరంగల్ లైబ్రరీకే సరిపోవు వాడు ఇచ్చే నోటిఫికేషన్. గట్టిగా రాస్తే వరంగల్లోకే సరిపోవు. కాబట్టి మీరు ఇది చేయండి. ఇంకోటి నేను రీప్రజెంటేషన్లో ఒకటి పెట్టిన, ఒకటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4ది అది పెట్టిన, దాని నోటిఫికేషన్ పెట్టిన, ప్లస్ ఏజ్ రిలాక్షన్ అడిగిన. పోలీస్ డిపార్ట్మెంట్ అది మన ఏది 5,000 ఇచ్చిండ్రు, దానికి 20,000 చేయమన్నా. డిప్యూటీ డిఓలు అడిగిన, ఇంకోటి వేరే ఖాళీ పోస్టులు అన్నీ కూడా అడిగిన. మీరు అట్లా ఇంకా ఏమన్నా అడిషన్ చేయమని డిఎస్సి పోస్టులు కూడా అడిగినాము. వాటిపైన మీరు నీట్గా కింద సంతకాలు చేసి ఒక్కొక్క నిమిషం కేటాయించండి. మీ నంబరు మీది ఇది, మీరు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతుందో అది ఇవ్వండి. అవును, లాస్ అవుతుంది. మేము ఎన్నో నేషనల్స్ ఆడినాం, మా నేషనల్స్ ఆడడానికి మాకు ఇబ్బంది అవుతుంది. సో ఆంధ్రాలో 3% పెంచినట్టు మన కాడ కూడా 1% పెంచాలి, కంపల్సరీ పెంచాల్సిందే. ఎందుకంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ 2% ఉంది. మేము కూడా 3% పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంచి పాయింట్ అడిగినావు నువ్వు. ఇది లేదు, ఇంకొకటి జాబ్ క్యాలెండర్ రాలే ఇవాళకి. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నోటిఫికేషన్ పడ్డాయి. 1,100 పోస్టులు 2,000 పోస్టులు పడ్డాయి. ఫోన్లు ఉన్నాయి అక్కడ. జాబ్ క్యాలెండర్ కూడా పడ్డాయి. అంటే 90,000 ముందు బోర్డులో పడ్డట్టు అయింది జాబ్ క్యాలెండర్ ఒకటి. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా మీరు అది పెడదాము. మీరు దయచేసి మీరు చూసి సైన్ చేయండి.
మీరు సైన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని రాసి ఇచ్చేస్తే ఖచ్చితంగా మనం ఇచ్చేద్దాము. మీరు ఎవ్వరో మన తరపు కొట్టాడతాను కాదు, డైలీ ఏదో తీరుగబ్బా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ లైబ్రరీ వరంగల్ గ్రంథాలయం అసోసియేషన్ లెక్కనన్నా తయారు కానీ ఒక 2 నిమిషాలు మా నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఒక భయం అవుతుంది అబ్బా, ఒక భయం అవుతుంది అంతే. మీరు దానిలో ఎవరికైనా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకో, ఇంకా ఉన్నాయా డౌట్స్ ఎవరికైనా? డౌట్స్ రావాలి కదా అబ్బా, మీకు డౌట్ లేకుండా ఎట్లా చెప్పు? ఏం లేవా? గ్రామ పంచాయతీ ఆఫీసర్ గ్రామపాలన ఆఫీసర్ పోస్టుల గురించి అందులో మెన్షన్ చేస్తున్నారు. ఒక చిన్న మెసేజ్ చేయి నాకు, లేకుంటే రాసి నేను యాడ్ చేస్తా. నా నంబర్కి మెసేజ్ చేయి, చెప్పినాక 9866323813. మీకు నేను అది పెడతాలే, మెసేజ్ పెడతా, మీరు అది చేయండి. మీరు అది చూసి కొంచెం నాకు డీటెయిల్స్ మీరు సైన్ చేసేస్తే నేను అంటే మీ ఒక్కదాంతో ఇయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా మినిమం ఒక 50,000-60,000 సంతకాలతోని నేను ప్రభుత్వానికి నివేదిక ఇస్తా. కొన్ని అన్ని అశ్వరావుపేట దాకా అన్ని లైబ్రరీలో పోయి అంతా తీసుకుంటా. నేను వరంగల్ వాసి, నేను లోకల్లోని, అర్థమైందా? ఇక నాకు కొంతమంది ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్తాం కానీ ఇక్కడ కొంతమంది మిత్రులు ఫోన్ చేసి రండి అంటే నేను ఇలా దాదాపు ఒక 15 రోజులకే నడుస్తుంది ఇక్కడ కార్యక్రమం. రండి అంటే సరే ఎట్లా మొదలు పెట్టాలా అని చెప్పి అనుకున్నా. మొన్న రేవంత్ రెడ్డి నాకు AK-47 ఇచ్చిండు, 67,000 దొరికిన వాళ్ళ పిల్లగా అనుకున్నా. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ లేవు, దొరకలేదు. కాబట్టి మీరు పేపర్స్ ఉన్నాయి, దయచేసి మీరు వాటిపైన మీరు సిగ్నేచర్ చేసి నంబర్ రాసి మీరు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతుండ్రో అది కూడా మీరు రాయండి. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా, నేనంటే పెద్ద సూపర్ మ్యాన్ కాదు కానీ మీకు ఎప్పుడన్నా ఏదైనా డిప్రెషన్లో పోయే పరిస్థితి ఉన్నా, మీకు ఏమన్నా సైకాలజికల్ ప్రాబ్లం ఉన్నా, ఏం చేయాలన్నా, మీకు ఒక అడ్వైజ్ కావాలన్నా మీరు నాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా, లేకుంటే నేను ఫోన్ లేపకుండా నాకు మెసేజ్ చేయండి. అర్థమైందా? నాకు రాసినట్టు ఉండదు, నంబర్లు పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ర్యాండమ్ ఫోన్లు కొట్టినా కానీ అరే ఇదట పోయేటట్టుగా ఉందిరా అని చెప్పాలి. నేను 12,000 పిటిషన్లు ఎట్లేసినా చెప్తాను. రిటైర్డ్ వాళ్ళ దగ్గర ఎవరో చాలా మంది దగ్గర డబ్బులు లేకుండే సుప్రీంకోర్టులో డైరెక్ట్ పోస్టర్లో ఫిల్ చేయొచ్చు రిజిస్టర్ పోస్ట్తోని. ఆ డ్రాఫ్ట్ తయారు చేసిన అవి కూడా మీరు నాకు నా యూట్యూబ్ మీరు టచ్లో ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇలా పిటిషన్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టినా. అయితే అందులో పోస్టర్లు వేస్తే పిల్ కింద ఫైల్ అయింది. పిల్ కింద ఫైల్ అయి 12,300 కేసులు రిజిస్టర్ అయినాయి. అదేందా? సుప్రీంకోర్టు రిజిస్టర్ వితౌట్ మనీ, వితౌట్ అడ్వకేట్ రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ఒక్కళ్ళ పైసలు దాదాపు 50% అమౌంట్ ఇవాటికి ఇచ్చారు. మొన్న ఒక్కొక్కళ్ళే పడ్డాయి, ఎవరు సాయం చేయలే అబ్బా. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నేను ఆన్ రికార్డు చెప్తున్నా, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర 500 వసూలు చేసిండ్రు. సందాలు మేము యుద్ధం చేస్తాం, అందరూ అంతా సందా అసోసియేషన్ యూనియన్లు అంటే సందా బ్యాచ్లే, వాళ్ళతో ఏం కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకులు బతారు. బ్రదర్ అంతా సంతకాలు పెట్టిపోండి.